ప్రియమైన విద్యార్థులారా శుభోదయం. శుభోదయం. ఆచార్య, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా, దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్, పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య, అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. పామాయిలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనీర్లు ఆంజనేయులు వచ్చానండి. ఎందుకు అలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండాలో చూసారుగా. చూసావు లోపలికి వచ్చి చచ్చావలేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది? ఎవరది? ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జనాబెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ. నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడో అప్రాచుడు? వాడెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు, మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో, నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య. మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు, ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎతటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తి భావం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు. అంచేత మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయేదను. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లొగసంక తీర్చుకున్నట్టుకు పోయితరని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంగులో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యంగా నుంచము. చిత్తం ఆచార్య. అమ్మాయా, ఈ గిలగ్గాడి పీడ వదిలిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? పన్నెల్లో 25 వచ్చాయి కదా గురు, వెళ్ళి పార్టీ చేసుకుందాం. డే టైం పార్టీ అంటరా, నైట్ చేసుకుందాం. నైట్ అమ్మాయిలతో పార్టీ అది ఎలా కుదురుతుంది గురు? అవతల హాస్టల్ వార్డెన్ గాడు ఉంటాడుగా. అవునరా, వాడు అసలే డోబర్ మ్యాన్, కుక్కలా కాపలా కాస్తుంటాడు. ఉమెన్స్ హాస్టల్ వాచ్మెన్ సార్, బాయ్స్ హాస్టల్ వాచ్మెన్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఇటండి. అంటే నీకేం కావాలి? రెడ్ డ్రెస్ ఒకటి, నీకు 4 ప్యాకెట్లు పాన్ పరాగ్, 10 బీర్ కావాలి. ప్యాక్ కావాలి, ఉందా? ఉందా? హె, ఈ పీటర్ దగ్గర లేదంటూ ఏది ఉండదు. ఓర్ని మొత్తం సూపర్ మార్కెటే పెట్టేశావు కదయ్యా. పీటరా మజాక? అబ్బా, తొందరగా తీసుకెళ్ళండి అయ్యా, మళ్ళీ ఆ గౌడికి ఎదుగడ వచ్చేస్తాడు. అక్కడ గేట్ దగ్గర కాపలా కాయకుండా ఇక్కడ కేకర్తా పిసుకర్తా హూ. ఆ కర్రేదేదో అక్కడే కర్రచ్చుగా. పక్కనే లేడీస్ హాస్టల్ పెట్టుకుని అక్కడ పిస్సు కొడితే పిచ్చు కొడతారు. సరే పదా. ఎక్కడికి? రైడింగ్ కి. రైడింగ్ కా? రైడింగ్ చేయడానికి ఇదేమన్నా లాడ్జింగా? మీరేమన్నా సూపర్ పోలీసా? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్దెన్ సులేమాన్. కమాన్. ఈ మధ్యన స్టూడెంట్స్ హాస్టల్లో సిగరెట్లు బీర్లు తెగ కొట్టేస్తున్నారంట. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏ సాలేగాడు వాళ్ళకి సప్లై చేస్తున్నాడో కనిపెట్టాలి. ఆవో. ఆ పాకుడేంటి? మీరేమన్నా మన్ను తినే చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారా? ఖమోష్. నడుచుకుంటూ వెళ్తే బోట్ల చప్పుడుకి స్టూడెంట్స్ జాగ్రత్త పడిపోతారు. నువ్వు కూడా పక్కుంటరా. అరే వీళ్ళంతా అచ్చబచ్చగాళ్ళు, బుద్ధిగా చదువుకుంటున్నారు. అవునవును, కంబైన్డ్ స్టడీస్. ఆవో. డాబర్ మ్యాన్ గారు వెళ్ళిపోయాడు, ఇంక మొదలరా. ఎవరు ఆడాలరా? నువ్వే ఆడాలి. ఏమేసావురా? డైమండ్ జాకి. దేకుతూనే ఉన్నా. ఈ దేక్ కాదరా, ఆ కిటికీ దేక్. సిగరెట్లు తెక్కాలు చేస్తున్నట్టున్నారు సాలిగాళ్ళు. పట్టుకున్నా పద. సిగ్నల్ వచ్చేసింది. ఆ డవర్ మ్యాన్ కూడా వచ్చేస్తున్నట్టు. దాచండి క్విక్. సూపర్ గా బచ్చా. ఇప్పుడు
మెల్లగా ఇప్పుడు తుమ్మితే రేపు తుమ్ముతారండి. మెల్లగా అదేంటి మాస్టారు అలా వచ్చి నిలబడిపోయారు? రైడింగ్ రైడింగ్ ఏం కాదు, రీడింగ్ రీడింగ్. మీరు సరిగ్గా రీడింగ్ చేస్తున్నారో లేదని సడన్ ఎంట్రీ ఇచ్చా. ఏంటి రూమ్ అంతా సిగరెట్ కంపు కొడుతుంది? సిగరెట్ కంప మా రూమ్ లోనా? ఎరా నీకేమైనా వస్తుందా? చిచి అసలు రావట్లేదే. మాస్టర్కి జలుబు చేసి నోస్ పనిచేయడం లేదేమరా? హలో సౌండ్, నా నోసు ఐసు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఆ పగేంటి? ఏ క్యా హై? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ బత్తి హై. అంబికా. నువ్వు చుప్పురే. ఈ బత్తి సరే ఎక్కడో మందు వాసన వస్తున్నట్టుగా ఉందంటే. మంద అది బంద్ కదా, ఎక్కడ దొరుకుతాం సార్? బ్లాక్ లో. ఊరుకోండి సార్, కుక్కలా మీరు ఇంత స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుంటారు, ఇక్కడ మందూరు అమ్ముతారు. మరి వాసన క్యా హై? ఎండు బామ్ నొప్పి హరించే బామ్, నొప్పులు అన్ని మటుమాయం క్షణంలో ఉపశమనం. జండు బామ్, జండు బామ్, చూసారుగా, ఇక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి పని చూసుకోవాలి. ఇంకా మీరు చదువుకోండి. అలాగే సార్. ఏక్ బాత్ సునావ్, రేపటి నుంచి తలుపు గడ వేసే ఉంచండి. ఓకే సార్. ఏ సౌండ్, నువ్వు ప్రొసీడ్ అయిపో. ఈ టైంలో ఫోన్ మోగుతుందంటే ఎవరితో ఎవరి కోసం ఫోన్ చేసి ఉంటుంది. దేక్తా దేక్తా. ఇదేంటి ఫోన్ ఎత్తినా గానీ రింగ్ అవుతుంది? హలో అనాలి కదరా సాలే, తెలీదు? అబ్బాబా ఎందుకు తెలీదు? హలో, ఎవరు మాట్లాడేది? మాన్ సులేమాన్, స్టిక్ టు వర్క్ దెన్ సులేమాన్. ఏడ్చావు గానీ కోతులు ఆడించే వాళ్ళ టోపు ఏమిటి, వృత్తులు పట్టే వాళ్ళ నిక్కర్ ఏమిటి? మటన్ గాడి నీట్ గా ఉన్నాం తెలీదు? అబ్బాబా ఎందుకు తెలీదు? అది సరిగని నేను టోపీ పెట్టుకున్నానని నెక్కరేసుకున్నానని పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తున్నావు, నీకెలా తెలుసు? టెలిఫోన్ లో టెలివిజన్ ఉంటారమ్మా టెర్రరిస్టులకి. మా టెర్రరిస్టా? అంటే నువ్వు టెర్రరిస్ట్? మామూలు టెర్రరిస్ట్ కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. నాకెందుకు ఫోన్ చేసావు? ఈ హాస్టల్లో బాంబు పెట్టాం, అది చెప్తామని. బాంబా? మామూలు బాంబు కాదురా బేవకు, మేడ్ ఇన్ శ్రీలంక బాంబు. శ్రీలంక బాంబులు, బొంబాయి బాంబులు ఇక్కడ ఎందుకు పెట్టారే బాబు? అది పేలడానికి, మీరు చావడానికి. పిల్లల బాంబులేంటయ్యా? ప్రాక్టీస్ కోసం రేపు మినిస్టర్స్ మీటింగ్ లో పెట్టాలనుకున్నాం, అందుకని ముందుగా ఇక్కడ ట్రయల్ వేస్తున్నాం. నీతో సహా ఎంతమంది చస్తారో చూద్దామని. పెట్టలేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళ మీటింగ్ లో పెట్టచ్చుగా. అపోజిషన్ వాళ్ళంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ రా, అందుకే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెడుతున్నాం. ఏమండి టెర్రరిస్ట్ గారు, నాకు ఇంకా పెళ్లి కూడా కలదండి. ఆ బాంబు ఎక్కడ ఉందో వచ్చి తీసేయండి. సారీ కుదరదు, అది ఆల్రెడీ అంటుకుంది. మాస్టర్ మాస్టర్, అక్కడ ఎవరు సిగరెట్ కలుస్తున్నట్టారు, బోల్డ్ అంత పొగస్తున్నాయి చూడండి. బాబురే బాబు, ఇది సిగరెట్ కాదు, శ్రీలంక బాంబు. బచావ్ బచావ్. మన చంపడానికి టెర్రరిస్టులు బాంబులు పెట్టేశారయ్యా. అమ్మో, బాంబు పెట్టారంట. పారిపోండి పారిపోండి. బచావ్ 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 బచావ్. సార్ సార్, ఏంటి సార్? బాంబు పెట్టారా? బచారు. ఆగండి మాస్టారు, ఒకవేళ మనం పారిపోతే మన లేడీస్ ఎవరు రక్షిస్తారు? అవును, ఎవరు రక్షిస్తారు? మనమే. ఎలా? ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క ఆడపిల్లని రక్షించాలి. అలాగే. You bloody rascal! వాటిని వయ్యుండి తోటి వాటిని మీద అత్యాచారం చేస్తావా? అత్యాచారం కాదు మేడం. కాకపోవడం ఏంటి? నీతో పాటు బాయ్స్ ని కూడా రెచ్చగొట్టి మూకుమడి మానభంగాలకు ప్లాన్ చేస్తావా? మేము లాక్కెళ్ళేది మానభంగాలు చేయడానికి కాదు మేడం, ప్రాణాలు కాపాడటానికి. ప్రాణాలా? మన హాస్టల్లో బాంబు పెట్టారు. బాంబా? ఆ. My God! పైగా రండి మేడం, ఐకిల్స్ జాగ్రత్తగా పరిగెత్తండి.
పోతారు నెమ్మది. నాతో రండి మేడం. వారిని చెప్పను వెంట్రా. రండి మేడం, రండి. మేడం నా మాట్లాడండి, నా మాట్లాడండి. అమ్మో బాబు, కూర్చోండి కూర్చోండి. మేడం మూసుకోండి మూసుకోండి. అబ్బా బయట కదండి, చెవులు. అసలు బాంబు ఎక్కడుంది? ఆ పక్కనుంది. ఎక్కడ? అది ఆరిపోయినట్టుంది. ఆరిపోవడానికి అది ఏమైనా కొవ్వొత్తా? శ్రీలంక బాంబు ఆరిపోయినట్టు నటిస్తుంది అంతే. లేదండి, ఒత్తుండగానే ఆరిపోయింది. మీరు వెళ్ళి చూసిరండి. అమ్మో నేనన్ను, అది గ్యాప్ ఇచ్చి పేతది. అయితే నేనెళ్ళి చూసొస్తాను, మీరుండండి. వెళ్ళండి వెళ్ళండి. ఛీ! నువ్వు అసలు మొగాడివేనా? ఆహా. ఎందుకురా పుట్టావు మొగ పుట్టుక? ఏ లారీ కింద తలబెట్టి చావు ఏయ్, నన్ను తిడతా ఉంటా అని నేను తిట్టడం లేదండి. ఆ మేడం మిమ్మల్ని మనసులో అలా తిట్టుకొని ఉంటదే. దేనికి? దేనిక చెరుగొడ్డులా మీరు తిరిగి సన్నాసని వెళ్ళండి. మొగాడిలా వెళ్ళి మొనగాడిలా బాంబు సంగతి ఏంటో తెలుసుకోనండి. పేల్తదేమరా? తేల్చి పోతారు, చరిత్రలో మిగిలిపోతారు. తేలేదనుకోండి, ఆ హీరోయిన్ మనసులో హీరోగా ఫిక్స్ అయిపోతారు. ఆ మేడం కైరో, మీరుండండి, నేను చూసొస్తాను. రిస్క్ ఏమోనండి. ఇలాంటి రిస్క్ నేను చాలా చూశాను. డోంట్ వరీ. ఈ మాన్ చచ్చిపోతే నా కోసం ఒక్క కన్నీటి బొట్టు ఖర్చండి చాలు. ఉఫ్ ఉఫ్, అల్లా అల్లా, ఉఫ్ ఉఫ్, అల్లా అల్లా, ఉఫ్ ఉఫ్, అల్లా అల్లా, ఉఫ్ ఉఫ్, అల్లా అల్లా. ఆ? నిజంగానే ఆరిపోయినట్టుగా ఉందే. ఆ! ఇది శ్రీలంక బాంబు కాదురా, బొబ్బర్లంక వంకాయ్. రేయ్, బద్మాషులారా, నన్నెచ్చి చెత్తరా.